హాయ్ ఎవరివన్. ఈరోజు వీడియోలో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ గురించి తెలుసుకుందాం. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ సంబంధించి ముందుగా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఈ 3 టాపిక్స్ గురించి ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ముందుగా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అనగానేమి చూద్దాం. జనరల్గా మనకి ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి సంబంధించి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనము అకౌంట్ పుస్తకాల్లో రాసేటప్పుడు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ని ఫాలో అవుతాం. అయితే మనకు తెలుసు బిజినెస్ ఏదైతే మనము రన్ చేస్తున్నామో ఈ బిజినెస్లో ఈ ట్రాన్సాక్షన్స్ అనేటివి సో ఒకటో రెండో కాదు, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ అన్నీ కూడా మనము రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ ఈ బిజినెస్ దెర్ ఆర్ న్యూమరస్ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ కానీ మనము కొద్దిగా క్లోజ్గా అనలైజ్ చేసామనుకోండి, వీ కెన్ ఫైండ్ దట్ ఈచ్ ట్రాన్సాక్షన్ రివీల్స్ 2 ఆస్పెక్ట్స్. సో మనం ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ మనం అబ్జర్వ్ చేసామంటే లేదా అనలైజ్ చేసామంటే మనం ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా 2 ఆస్పెక్ట్స్ అనేటివి మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో అవేంటంటే 1 ఆస్పెక్ట్ విల్ బి రిసీవింగ్ ఆస్పెక్ట్, లేదా ఇన్కమింగ్ ఆస్పెక్ట్, లేదా ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్ ఆస్పెక్ట్. సో దీన్నే మనం ఏమంటామంటే డెబిట్ ఆస్పెక్ట్ అని చెప్పి అంటాం. సో ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా రిసీవింగ్ లేదా ఇన్కమింగ్ అని లేదా ఎక్స్పెన్సో లాసో అంటే డెబిట్ ఆస్పెక్ట్ అని అంటాం. సో మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అనేది మనం ఇక్కడ గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నాం, అర్థమవుతుందా? లేదా ఇన్కమింగ్ ఆస్పెక్ట్, ఇన్కమింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ పర్చేజ్ చేసామనుకోండి, ఫర్నిచర్ అనేది బిజినెస్లోకి వస్తుంది. అట్లాగే మనము సాలరీస్ కానీ వేజెస్ కానీ ఏదైనా పే చేసామనుకోండి, మనకు ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్లా ప్రతి ట్రాన్సాక్షన్లో మనకి రిసీవింగ్ లేదా ఇన్కమింగ్ లేదా ఎక్స్పెన్స్ ఆర్ లాస్ అనే ఆస్పెక్ట్ అనేది ఉంటాయి. సో వీటిని మనం ఏమంటామంటే డెబిట్ ఆస్పెక్ట్ అని చెప్పి అంటాం. అలాగే అదర్ ఆస్పెక్ట్ వచ్చింది ఏంటంటే మనకి గివింగ్ ఆస్పెక్ట్, లేదా అవుట్ గోయింగ్ ఆస్పెక్ట్, లేదా ఇన్కమ్ ఆర్ గెయిన్ ఆస్పెక్ట్ అంటాం. సో ఈ ఆస్పెక్ట్ ఉంటుంది. దీన్నే మనం క్రెడిట్ ఆస్పెక్ట్ అని కూడా చెప్తామన్నమాట. సో ఈ విధంగా ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్లో 2 ఆస్పెక్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. 2 ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటామంటే డెబిట్ ఆస్పెక్ట్ అని, లేదా ఆస్పెక్ట్ అని అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్ అని అంటాం. ఈ 2 ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 2 అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ రెండింటిని మనము బిజినెస్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి అకౌంట్ పుస్తకాల్లో రాయడాన్నే మనము డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్పి అంటాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్కి సంబంధించి మనం డెఫినేషన్ కానీ అబ్జర్వ్ చేసామంటే, సో అకార్డింగ్ టు జేఆర్ బాట్లీపై, ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2-fold ఎఫెక్ట్ అండ్ దట్ ఇట్ ఎఫెక్ట్స్ 2 accounts in opposite direction, and if a complete record were to be made of each such transaction, it would be necessary to debit 1 account and credit another account. సో మనము జేఆర్ బాట్లీ బాయ్ ప్రకారం ఏమంటే ట్రాన్సాక్షన్స్ అనేటివి లేదా ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏంటంటే 2-fold ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. ఖచ్చితంగా ఇది 2 అకౌంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఒక ట్రాన్సాక్షన్ మనము కంప్లీట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక అకౌంట్కి డెబిట్ రాసి అండ్ ఆపోజిట్లో ఇంకొక అకౌంట్కి క్రెడిట్ రాయాల్సి ఉంటుంది. అలా రాస్తేనే ఆ యొక్క ట్రాన్సాక్షన్ లేదా ఆ యొక్క ఎంట్రీ అనేది పూర్తి అయినట్టు అనమాట. కాబట్టి దిస్ రికార్డింగ్ ఆఫ్ 2-fold ఎఫెక్ట్ ఆఫ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ గివెన్ రైజ్ టు ద టర్మ్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో ఈ విధంగా మనము 2 ఎఫెక్ట్స్ను లేదా ఈ యొక్క 2 అంశాలను మనము నమోదు చేయడాన్ని లేదా అకౌంట్ పుస్తకాలు రాయడాన్నే యొక్క డబుల్ ఎంట్రీ సిస్టమ్గా మనము చెప్పడానికి అవకాశము ఉందన్నమాట. సో ఇది డెఫినేషన్ అకార్డింగ్ టు జేఆర్ బాట్లీ బాయ్. అండ్ ఈ యొక్క అకౌంటింగ్ టైప్స్ అనేది మనము చూద్దాం. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ పర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్,
there are three types of accounts that help you to maintain a error-free record for your journal entries. సో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ ప్రకారం ఏమంటే ఈ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కిందకి మనము డివైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ జర్నల్ ఎంట్రీస్ ఏదైతే మనం రాస్తున్నామో ఆ జర్నల్ ఎంట్రీస్ మనము తప్పులు లేకుండా రాయడానికి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, అకార్డింగ్ టు ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ దట్ హెల్ప్ యూ టు మెయింటైన్ అన్ ఎర్రర్ ఫ్రీ రికార్డ్ ఆఫ్ యువర్ జర్నల్ ఎంట్రీస్. And each account type has a rule to identify its debit and credit aspects called the golden rules of accounting. సో ఈ యొక్క అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి అకౌంట్ కూడా ఖచ్చితంగా ఒక రూల్ కలిగి ఉంటుందన్నమాట. ఈ రూల్ ప్రకారం ఏమంటే మనము ఆ ట్రాన్సాక్షన్ ఉన్నటువంటి డెబిట్ ఆస్పెక్ట్ని అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్ని ఈజీగా గుర్తించి రాయొచ్చు అనమాట. ఈ రూల్స్నే మనం ఏమంటున్నామంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్పి అంటాం. అయితే ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్ మనం 3 టైప్స్ అన్నాం కదా, ఈ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్ ఏంటంటో చూద్దాం. మొట్టమొదటిది పర్సనల్ అకౌంట్ లేదా పర్సనల్ అకౌంట్స్, సెకండ్ది రియల్ అకౌంట్స్ అండ్ థర్డ్ వన్ నామినల్ అకౌంట్స్. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ as per the double entry system. Let's see the golden rules of accounting. So there are we know that there are 3 types of account, that is a personal account, real account and nominal account. So ఈ పర్సనల్ అకౌంట్ కానీ లేదా రియల్ అకౌంట్ కానీ లేదా నామినల్ అకౌంట్ కానీ సంబంధించినటువంటి రూల్స్ని మనము చూద్దాం. సో యాజ్ పర్ పర్సనల్ అకౌంట్, సో రూల్ ఏంటంటే debit the receiver, see here, debit the receiver and credit the giver. సో గివర్ని మనం క్రెడిట్ చేస్తాం అండ్ రిసీవర్ని డెబిట్ చేస్తాం. అండ్ దిస్ రూల్ అప్లికబుల్ టు ఆల్ టైప్ ఆఫ్ పర్సన్స్ రిలేటింగ్ టు ద బిజినెస్. అంటే మనము ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్సన్స్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం మనం రికార్డ్ చేయడము జరుగుతుంది. ఇక్కడ పర్సన్స్ అంటే మనకి న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సన్స్. సో న్యాచురల్ పర్సన్ అంటే లైక్ రామ, కృష్ణ, గణేష్ ట్రేడర్స్, ఎస్బీఐ అకౌంట్ అండ్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ అకౌంట్. సో ఇక్కడ మనకి రామ, కృష్ణ అనేది న్యాచురల్ పర్సన్స్, గణేష్ ట్రేడర్స్, ఎస్బీఐ అకౌంట్ అనేది ఈ యొక్క ఆర్టిఫిషియల్ పర్సన్స్. సో అవుట్ స్టాండింగ్ సాలరీస్ అనేది రిప్రజెంటేటివ్ పర్సన్స్. సో కాబట్టి ఆల్ ద ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ద పర్సన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ రూల్. ఓకేనా. అండ్ రియల్ అకౌంట్ చూద్దాం. సో యాజ్ పర్ రియల్ అకౌంట్, what comes in debit and what goes out credit. So see here, what comes in debit and what goes out credit. So all the transactions relating to the asset such as tangible assets and intangible assets. బిజినెస్లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ అసెట్స్కి సంబంధించి ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ని మనము ఈ యొక్క రియల్ అకౌంట్ రూల్ ప్రకారము నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ అసెట్స్ ఇన్ ద సెన్స్ మనకి టాంజిబుల్ అసెట్స్ కావచ్చు అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ కావచ్చు. సో టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? సో విచ్ వీ కెన్ సీ అండ్ టచ్, అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ ఉన్నటువంటి అసెట్స్ అన్నిటిలో మనము టాంజిబుల్ అసెట్స్ అని చెప్పి అంటాం. అండ్ ఇంటాంజిబుల్ విచ్ వీ కెనాట్ సీ అండ్ టచ్, మనము కంటితో చూడలేనివి అండ్ చేతితో తాకలేని ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పి అంటాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా టాంజిబుల్ అసెట్స్ అంటే లైక్ క్యాష్. సో క్యాష్ని మనము చూడవచ్చు, తాకవచ్చు. ల్యాండ్, సో అట్లాగే బిల్డింగ్స్, ఫర్నిచర్, వీటన్నిటిని కూడా మనము కంటితో చూడవచ్చును, చేతితో తాకనవచ్చును. అండ్ గుడ్ విల్, సో గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్స్. ట్రేడ్ మార్క్స్, అట్లాగే కాపీరైట్స్
సో ఇవన్నీ కూడా, లేదా సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా మనకి ఇంటాంజిబుల్ అసెట్స్ కిందకి చెప్పవచ్చు అనమాట. అంటే వీటిని మనము కంటితో చూడలేము, చేతితో తాకలేము. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ విల్ అంటున్నాం, ఈజ్ ఎ గుడ్ నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఆర్ సాఫ్ట్వేర్ అంటున్నాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో మనకు ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి సిస్టంలోకి మనం ఇచ్చేటటువంటి కమాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనము ఒక ఫిజికల్ ఫామ్లో మనము చూడలేము అనమాట. సో వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పంటాం. సో కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్ అయితే మనకి ఏదైతే ఉందో, ఈ రూల్ ప్రకారము అసెట్స్ ఏవైనా కానీ మనకు సంస్థలోకి వస్తే ఆ అకౌంట్ని లేదా ఆ అసెట్ని డెబిట్ చేస్తాము, అండ్ సంస్థల నుంచి లేదా బిజినెస్ల నుంచి బయటకి వెళితే వాటిని క్రెడిట్ చేస్తాను. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, రియల్ అకౌంట్ రూల్ ప్రకారము వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అండ్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్. అండ్ నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ రూల్ ఏం చెప్తున్నారంటే మనకు ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ప్రాఫిట్ క్రెడిట్ అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఆల్ ఎక్స్పెన్సెస్ లైక్ శాలరీస్ కావచ్చు, వేజెస్ కావచ్చు, ఇంట్రెస్ట్ పెయిడ్, శాలరీస్, సేల్స్, పర్చేజెస్, ఇవన్నీ కూడా. అండ్ ఇన్కమ్స్ కూడా ఉంటాయి మనకి, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇవన్నీ కూడా ఇన్కమ్స్ అనమాట. సో వీటినన్నింటిని కూడా మనము ఈ యొక్క నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారము నమోదు చేస్తాం. సో ఆల్ ద ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా మనము ఈ యొక్క నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారము రాస్తామన్నమాట. సో ఓవరాల్గా మనం ఇక్కడ గమనించామనుకోండి, చూడండి, పర్సనల్ అకౌంట్ వచ్చింది, రూల్ ఏం చెప్తుందంటే మనకి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అండ్ తెలుగులో మనం చెప్పుకున్నాం అనుకోండి, రిసీవర్ అంటే పుచ్చుకునేవాడు అంటాం, లేదా తీసుకునేవాడు, ప్రయోజనాన్ని పొందేవాడు. సో ప్రయోజనాన్ని పొందేవాని ఖాతాను డెబిట్ చేయాలి, ప్రయోజనం ఇచ్చేవాని ఖాతాను క్రెడిట్ చేయాలి. అట్లాగే రియల్ అకౌంట్ చూడండి, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అంటున్నాం. సో వాట్ కమ్స్ ఇన్ మీన్స్ సో కమ్స్ ఇన్ టు ద బిజినెస్, వ్యాపారంలోకి వచ్చే ఆస్తులని లేదా ఆస్తుల ఖాతాలని డెబిట్ రాయాలి, అండ్ వ్యాపారంలో నుంచి లేదా బిజినెస్లో నుంచి వెళ్ళిపోయేటటువంటి ఆస్తులని క్రెడిట్ రాయాలన్నమాట. అండ్ నామినల్ అకౌంట్ చూసామనుకోండి, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఖర్చులు మరియు నష్టాలని మనము డెబిట్ రాయాలి, అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ లేదా ప్రాఫిట్స్, ఆదాయాలను మరియు లాభాలను క్రెడిట్ రాయాలన్నమాట. సో ఈ యొక్క గోల్డెన్ రూల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ గోల్డెన్ రూల్స్ ప్రకారమే బిజినెస్లో ఉన్నటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ని కూడా మనము రికార్డ్ చేయడము జరుగుతుందన్నమాట. సో దిస్ గోల్డెన్ రూల్స్ రూల్ ద అకౌంటింగ్ ప్రొసీజర్ ఆర్ అకౌంటింగ్ ప్రాసెస్. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.